బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా చంపాడు భర్త. ఈ ఘటన పెద్ద కొత్తపల్లి మండలం సీతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో చోటు చేసుకుంది. భార్య శ్రావణికి సోమశిల వెళ్దామని చెప్పి మార్గ మధ్యలో అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు భర్త శ్రీశైలం. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల 21న ఈ ఘటన జరిగినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిన్న సాయంత్రం పెద్ద కొత్తపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు నిందితుడు శ్రీశైలం. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరానికి చెందిన శ్రీశైలం, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూరు గ్రామానికి చెందిన శ్రావణికి రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప, 2 పిల్లలున్నారు. పెళ్లైన కొంతకాలానికే శ్రావణి తన అక్క భర్తతో వెళ్ళిపోయింది. ఏడాది క్రితమే మళ్ళీ భర్త వద్దకు రాగా ఆమెను భార్యగా శ్రీశైలం అంగీకరించాడు. అయినా భార్య శ్రావణి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పలుమార్లు పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త శ్రీశైలం భార్య శ్రావణిని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి దారుణ హత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇప్పుడు నిందితుడిని పోలీసులు రిమాండ్ తరలించారా, కేసు ఫైల్ చేశారా, ఏం జరిగింది ఆ కేసులో? ఎస్ రాజేష్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రేమించి పెళ్లాడినటువంటి సొంత భార్యనే కడతెరిచినటువంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి సోమశిల సమీప ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రాయవరం గ్రామం చెందినటువంటి శ్రీశైలం, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి గోటూరు చెందినటువంటి శ్రావణ్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇదంతా కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. గతంలో ఒక ర్యాంక్ కాల్ ద్వారా కూడా వీళ్ళిద్దరికి ఒక మాటలనే కలిసాయి. ఇదే క్రమంలో ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు 2014లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భర్త నుండి శ్రావణి వేరుగా ఉంటూ వచ్చింది. ఇదే క్రమంలో 4 సంవత్సరాల అనంతరం తిరిగి మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలుసుకున్నారు. సజావుగా కాపురం కొనసాగించాలనుకున్నారు. వీరిద్దరు కూడా 2 పిల్లలు ఉన్నారు. అయితే మొత్తంగా గతంలో శ్రావణికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆమెకు సంబంధించి చాలా మందితో ఆమె ఎఫ్ఐఆర్ లో ఉంటుంది కాబట్టి తను దూరంగా ఉంచుదాము, తనను మందలిస్తే తను మారుతుందని చెప్పి కూడా చాలా సందర్భాల్లో శ్రీశైలం చెప్పినప్పటికీ తన భార్య వినలేదని